గారు ఎలాంటి శ్రమలు అనుగుణంగా వెళ్ళారు అని అంటే, ఒక రాజు ఆయన ఏం చేశాడంటే మలమల మాడుతున్న నూనెలో యోహాన్ గారిని వేశారంట. కానీ మీరు గమనించవలసింది, యోహాన్ గారు అది తయారవ్వడం చూసినప్పుడు కానీ, యోహాన్ గారు పడే ముందు కానీ, యోహాన్ గారు పడ్డాక కానీ దేవుడు మరగై ఉన్నాడు, దేవుడు సహాయం చేయట్లేదు, కలిసి తిరిగాను, కలిసి చేశాం, అన్నీ చేశాం, నేను చూశాను, నేను ప్రియమైన శిష్యుడు అని అన్నారు, ఇదేంటి శ్రమలు అని అనుకోలేదు. ఆయన నమ్మకం కలిగి ఉన్నారు, దేవుడి వైపు చూశారు. హీ సర్చ్ ఫర్ గాడ్, హీ సీక్డ్ గాడ్ అండ్ హీ సా గాడ్. ఆయన దేవుడి అందే చూశారు, దేవుడిని వెతికారు, ఆయన దేవుడి యందు నమ్మకం ఉంచారు. ఆ మలమల మాడి నూనెలో వెయ్యబడ్డ యోహాన్ గారు జుట్టు కూడా రాలకుండా బయటకు వచ్చారట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంత గొప్ప కార్యం చేశారనంటే దేవుడు మరుగై ఉన్నట్టేనా? దేవుడు కనపడకుండా ఉన్నట్టేనా? దేవుడు మర్మమైన రీతిలో